శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. హరి ఓం. ఆహా టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మనము ప్రతి నెల చెప్పుకున్నట్టుగానే ఇక ఏప్రిల్ నెల అంటే చైత్రమాసం మార్చి 30 నుంచి చైత్రమాసం ప్రారంభం కాబోతుంది. ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుందో 12 రాశుల వారికి తెలుసుకుందాం. ఇక ఏప్రిల్ మాసంలో మేషరాశి కనుక మనం చూసుకున్నట్టయితే ఈ నెల మేషరాశి వారికి 12వ స్థానంలో పాపస్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ నెలలో అధిక ధన నష్టము, అనారోగ్యము, వృధా కలహాలు, కుటుంబ సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. కొన్ని గ్రహముల వల్ల రావచ్చు. మీ జాతకరీత్యా దశ అంతర్దశలు మంచిగా ఉన్నట్టయితే రాకపోను వచ్చు. కాబట్టి తగి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మేషరాశి వారికి ఈ నెలలో అంటే ఏప్రిల్ మాసంలో దశలు మీ యొక్క జాతకంలో దశలు అంతర్దశలు మంచిగా ఉన్నట్టయితే జరిగేటువంటి ఒక ఫలితాలు మంచి ఫలితాలే జరగవచ్చు. కొన్ని జరగకపోను వచ్చు. ఆదాయం కలిసి రావచ్చు, రాకపోను వచ్చు. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మేషరాశి వారికి ఏప్రిల్ మాసంలో మొదటి వారం కనుక చూసినట్టయితే అధిక విచారము, అనారోగ్యము, అధిక శ్రమ, తగిన ఫలితాలు లేకపోవడము జరుగుతుంది. ధన నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. తగు జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవ వారం, ఏప్రిల్ నెలలో రెండవ వారం కనుక చూసినట్టే బంధుమిత్రులతో కలహము, అకాల భోజనము, అనవసరమైనటువంటి యొక్క ప్రయాణాలు చేయడము, డబ్బు ఖర్చు చేసుకోవడము, బాధపడము జరుగుతుంది. ఇక మూడవ వారంలో సంఘంలో అపకీర్తి, మనస్తాపము ఏర్పడడానికి ఆస్కారం ఉంది మేషరాశి వారికి. ఏప్రిల్ మాసంలో ధన నష్టం కూడా కలుగుతుంది. లేనిపోని చిక్కులు రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఇక నాలుగవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి ఏప్రిల్ మాసంలో 4వ వారంలో అనారోగ్యము, నేత్ర బాధ, తెలిసిన కార్యక్రమాలన్నీ కూడా కొంతవరకు నెరవేరకపోవడము, లేనిపోని చిక్కులు రావడము ఇలాంటివి జరగడానికి ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి ఉంది. కాబట్టి తగు జాగ్రత్త అవసరం. ఈ రాశివారు ఈ నెలలో నవగ్రహ స్తోత్రాన్ని గనక పఠించినట్టయితే, నవగ్రహ హోమాలు గనక చేసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ మే నెలలో మంచి ఫలితం కలిగి మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఇది శుభం.